హాయ్ అండి, అస్సలాముఅలైకుం, నమస్కారం. మిస్సెస్ గార్డెనర్కి స్వాగతం అండి. నేను మీ కాదర్ బీబీని. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా చూసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేసేయండి. బాగుంటే లైక్ కొట్టియండి. ఈవేళ మంచి హార్వెస్ట్ వచ్చిందండి. చాలా కొత్త వెరైటీ, సంవత్సరానికి ఒకసారేనండి. సంవత్సరం అవుతుంది హార్వెస్ట్ చేసి మళ్ళీ వచ్చింది. మీకు అదేటో సస్పెన్స్లో పెట్టి తీర్థోటి పెడతానండి. అందువరకే చెప్పను వాటి పేరు. మళ్ళీ కొత్తగా చిక్కుడుకాయలు అవి వచ్చాయండి. చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేస్తాను. కొంచెం తోటకూర ఉంది, ఎన్నో ములంకాయలు ఉన్నాయి. అన్నీ హార్వెస్ట్ చేసి ఎప్పుడులాగా లాస్ట్ నుంచి పెడతాను. మిరపకాయలు ఉన్నాయి, అన్నీ హార్వెస్ట్ చేసి లాస్ట్ నుంచి పెడతానండి. కొంచెం తోటకూర అవన్నీ ఉన్నాయి. ఏటేటి ఉన్నాయో అన్నీ కోసి ఇన్ని వచ్చినా మీకు లాస్ట్ నుంచి పెడతాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నాతో పాటు. ఇప్పుడు చిక్కుడుకాయలు ఉన్నాయండి. బోల్డ్ అన్నీ వచ్చిన చిక్కుడుకాయలు ఇవన్నీని. ఇంకో శుభ్రం రాలిపోయిందండి, పేను పట్టేసింది. మీకు ఆ పేను బంక కూడా చిబడతానండి. చూడండి, ఇగో ఇలాగ పట్టేసింది చెట్టు అంతని. కాయలు రాలేదండి. ఇదిగో ఎన్ని కొట్టానో అయినా వదలలేదు. దీనికి ఏదో ఒకటి చెయ్యాల. అన్ని పూత అంతా రాలగొట్టేసింది, శుభ్రం తినేని. చెట్టు నిండా బోల్డ్ కాయలు వచ్చేస్తాయి అనుకున్నాను. ఇగో చూడండి, ఇగో చిక్కుడుకాయలు, మంచి చిక్కుడుకాయలు పొడుగు వంతి అక్కడక్కడ ఉండికాడికల్లా ఉన్నాయి. ఇప్పుడు అవి హార్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు అన్నీ హార్వెస్ట్ చేసి మీకు లాస్ట్లో వచ్చి పెడతానండి. సంచేపు అయిపోద్ది కదా, అగో లోపున అవి అవన్నీ హార్వెస్ట్ చేసి మీకు చిపెడతాను. మళ్ళీని ఈ ఆకుల్లో అన్నీ లోపుని. ఇవి చూడండి, చిక్కుడుకాయలు కాదు, దీన్ని అనపకాయలు అంటారండి. ఇవి మనము ఉడకేసుకొని తింటే మీకు కాయ ఒలిచి పెడతాం చూడండి. ఇవి ఇప్పుడు హార్వెస్ట్ చేయని, ఇవి ముదిరిన తర్వాత అప్పుడు పిక్కలు తీసి మీకు కూర వండి చిపెడతాను. ఇగో ముదిరిన తర్వాత ఎలాగొని తీయండి పిక్కలన్నీ. చూసారు కదా, ఇగో ఇవి గెల్ల వచ్చాయి. నేను మార్కెట్ నుంచి వండుకుందామని తెచ్చుకున్నానండి. అవి 2 గింజలు పడిసాను ఇందులో నాటిని. ఇగో చూడండి, ఇగో ఇవన్నీ అయ్యే గెల్ల బాగా కాసినాయి కదా. ఇగో గెల్ల వచ్చినాయి. ఇగో ఇంకెక్కడ ఉన్నాయి, చాలా బాగా కాసినాయి. ఇక అన్నీ బాగా వచ్చాయా. ఇక ఇంకా ఆ కొస వరకు ఉన్నాయి. అవి ఇప్పుడు తీయను, తర్వాత తీస్తాను. అవి ముదిరిన పిక్కలు అవుతాయి కదా, అప్పుడు తీస్తాను. అవి అదిగో చూడండి, అవి నాకు అందలేదు. మా ఆయన గారు ఏరుతున్నారు అవన్నీ. మీకు అన్నీ ఏరిన తర్వాత లాస్ట్ నుంచి పెడతాను. ఇంకో చెట్టు కొన్ని ఇవి కూడా తీద్దామండి. ఈ ఇదుల చెట్టు నేను ఏరుతాను, నాకు అందివి. నాకు అందపోయినాయి, మా ఆయన నేరమని చెప్తాను. చాలా పెద్దగా దీనికి బాగా పేను పట్టేసింది. చూడండి ఎంత ఇస్తున్నాయో కాయలు, పెద్ద కాయలు. పేను పట్టేసింది బాగా. కేకలం కాదు. ఇవి చూడండి, ఈ కొత్త వెరైటీ చిక్కుడుకాయలు. ఇగో ఇవి చూడండి, ఇవి కూడా ముదిరిందాక వదిలేద్దాం. ఇంకో ఎంత బాగా కాసే గుత్తులు. ఇంకో ఇవి కొత్త వెరైటీ. ఇంకో ఇవి కూడా ఏరేద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి. మీదన ఉన్నాయి అమ్మ, ఇంకా అల్లగా మీదన అందం నాకు. ఇగో ఇప్పుడు పెసలు అన్నాను కదండి. ఇప్పుడు ఆ పెసల దగ్గరికి మీకు సస్పెన్స్ చెప్పాను కదా. ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్దామా. ఇదే అక్కడికి వచ్చాము. మీకు చివడతాను ఉండండి. ఈ యాపిల్ బేర్ అండి. ఇవి పెద్ద రేకాయలు,
నేను ఒక కాయ తీసుకొని తిన్నానండి, చాలా స్వీట్గా ఉంది. నేను ఎప్పుడు పుట్టి తినలేదండి అంత స్వీట్ కాయ. మా పిల్లలతో చెప్తే మరి మాకేమి తెచ్చియలేదు అన్నారు, అందుకే తీయలేదండి. ఇగో చూడండి కాయలు కానీ పోత అంతా రాలిపోయిలా అంతే. మా పిల్లలకి ఎన్నో కుప్పలు వచ్చేసినాయండి. మా పిల్లలు ఎంత బాగా హ్యాపీగా తిందిరో. చూడండి జాంకాయ సైజు వచ్చినాయి. ఇంత స్వీట్గా ఉండి కాయ నేను ఎప్పుడు తినలేదండి. ఇల్లగో రాలిపోతే మాత బాగా ముగ్గిపోయినట్టు ఉన్నాయి. ఉంచాలా తెంపినా వద్దు, ముగ్గితే జొన్న పెద్దకాయలు ఆటి మళ్ళీ సార్ తీద్దాం. ఇంకా ఉన్నాయా? ఎన్ని కాయలు వచ్చినా రాలిపోయింది పోతాం తను. అది ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు. చాలా చాలా హ్యాపీ ఈ కాయలు చూసి. ఇంకా అన్నీ ఎగో ఈ చెట్టు మొదలు చూపెట్టు. ఇగో చూడండి చెట్టు, ఇంకో దీంట్లో వేసాను రేం చెట్టు నిండా పూత వచ్చింది. శుభ్రంగా రాలిపోయి కాయలన్నీ రాలిపోయి. మేము ఊరెళ్ళి రాతాడికి మరి నీళ్ళు తక్కువ వచ్చినాయి ఏమని అని పైకి నీళ్ళు పోతే పొద్దునగా ఉంది, కానీ లోన తవ్వు చూసినారండి మా ఆయన పొద్దున లేదంట. శుభ్రం రాలిపోయి ఎన్ని కాయలు ఉండియో. ఇంకొకటి చూడండి ఇగో ఎలాగుండి కాయలన్నీ. చూడండి ఇవి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకో అలా గుత్తులు ఉన్నాయి. అవి అలాగే ఉండండి, అన్నీ అలాగే గుత్తులు వచ్చినా రాలిపని శుభ్రంగానే. ఊరేళ్ళు రావడానికి శుభ్రం రాలిపని అండి. లేకపోతే చెట్టు అంత కాయలే పోను, అంత కాపు వచ్చింది, చాలా ఎక్కువ వచ్చిందండి. నాకే ఆశ్చర్యం వేసింది, ఇంత చిన్న చెట్టుకి అంత కాపు వచ్చిందా అనేసి. ఇంకా ఇవి తెంపలేదండి, తెంపాలి. ఇవి మీకు ఈ మళ్ళీ అవి తెంపిన తర్వాత మీకు చూపెడతాను. ఇంకా చూడండి ఇప్పుడు ఈ కోసాను, ఇంకా చెట్టుకి చాలా అయ్యి మళ్ళీ సార్ హార్వెస్ట్ చేద్దాం. అవి ఇప్పుడు చూపెట్టినవి చేద్దాము. చూడండి యాపిల్స్ కాయల్లో వచ్చాయి, పెద్ద జాంకాయలు అంతే కదా అలాగ వచ్చాయి. ఇగో చూడండి ఇవి కూడా కోసేద్దాం. ఇరిపోద్దని భయం, చెట్టు పెద్ద అవుతాయి వదిలేస్తే.
ఇదిగో చూడు, కాయ, ఇదొక కాయ, ఇదొక కాయ. అయ్యో నాకాయ రాలిపోయింది. అన్నీ తీసేద్దు, అన్నీ తీయనే బాబు. పళ్ళు ముగ్గుని తింటే ఎంత బాగుంది తెలుసా, మధురం. నేను ఒక కాయ వండలాగా తినాను, మళ్ళీ ఇంకా తింటేనే ఇలాగ అనిపించేది. కొన్ని కాయలు అయితే కరుకు కరుకు మంతని. యాపీ యాపీ యాపీ. చూడండి రాలిపోయినా మనకి ఇంత హార్వెస్ట్ వచ్చింది, చాలా హ్యాపీ అండి. ఇంత మంచి పంట మనం తింటే, నా చేతితో పండించింది మా పిల్లలు తింటున్నారంటే నాకు చాలా హ్యాపీ. ఉడతమ్మ కూడా తింటుంది నాతో పాటు వచ్చి, అది కూడా రుచి మరిగింది. మనం ఏం చేయలేము, అది తినగా ఉంటేనే మనకే. నాకైతే చాలా హ్యాపీ అండి. ఇంత పెద్దవి ఎప్పుడు కొయ్యలేదు, 2-3 సార్లు వచ్చినాయి కానీ ఇంత పెద్దవి కాతి అనుకోలేదండి నేను. నేను చెట్టు మొదలా ఉన్నాను చూడండి, ఈ చెట్టు ఇదిగో, ఇది ఇందులో వేసాను. ఈ చెట్టు ఇంత పెద్దవి వస్తాయి అనుకోలేదు నేను. దీంట్లో ఇంత బలము తక్కువ వచ్చిందేమో అనేసి ఉల్లిపాయలు అన్నీ కప్పెట్టానండి. ఉల్లిపాయలు అన్నీ కోసుకుందాం కదా, అవన్నీ కప్పెట్టాను, దాని మీద మట్టి వేసి కప్పాను. ఇగో నేను ఆ కప్పెడితే చూడండి ఉల్లిగడ్డలు నాటాను. ఇదిగో అవి కూడా మనకి పనికొస్తాయి. ఇంత ముందు కట్ చేసినాను కదా, ఇంకో దగ్గర పడితే ఇగో మళ్ళీ పిలకలు వస్తున్నాయి. నాకు ఉల్లిపాయలు అమ్మిన వాళ్ళు ఇచ్చినారండి, అడిగితేనే అవి తెచ్చి మట్టి అంతా గెలికేసి కప్పినాను. కప్పగానే కాయలన్నీ బాగా కొంచెం ఇప్పుడెళ్ళి అండి బాగా వచ్చాయి. చూసారు కదా, మనం మిరపకాయలు కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇది చిన్న చెట్టు, నేను ఇంత ముందుండి చెట్టు చచ్చిపోయిందండి. చచ్చిపోతే మళ్ళీ దీన్ని నేను ఊరి నుంచి తెచ్చి వేసుకున్నాను. చిన్న మొక్క తెచ్చి ఎత్తే డబ్బాలే. మనం దీనికి బలం ఇవ్వాలి కానీ అలాగ నిత్యం కత్తిదండి ఎప్పుడు. ఏటి అంత తేమ మిరపకాయలు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో, కనపడుతుందా? చాలా చాలా హ్యాపీ అండి. కొండి గీడియాలో పెట్టాను కదండి మిరప చెట్టు, ఇలాంటి మిరప చెట్టు అది. ఇప్పుడు తోటకూర కూడా కోసేద్దాం. కొన్ని ములంకాయలు ఉన్నాయండి, అవి కూడా కోద్దాం. చిక్కుడుకాయలు అన్నీ ఏరేసి మీకు మళ్ళీ లాస్ట్ నుంచి పడతాను. ఇవి ఇంక ఉన్నాయి కానీ ఇవన్నీ ఇంకా నేతకాయలు అన్నీ తీయమ్మా అవన్నీ. ఇది మళ్ళీ తీసుకుందామండి. అవి ఎదిగో ఇంకా అక్కడ ఉన్నాయి ఆ గెల్ల, ఇంకో ఇక్కడ ఉన్నాయి. ఏమో దేవుడి దయ వల్ల రాలిపోకుండా ఉంటే మళ్ళీసారి చూపెడతాను మీకు. చిక్కుడుకాయలు ఎన్ని కేజీలు వచ్చినా నేను అంచనా వేసుకున్నాను, రాలేదు చిక్కుడుకాయలు. శుభ్రంగాని నల్లపేన ఏదో అంటారు కదండి, ఆ చీరలకు పడేసి పోతంతా రాలగొట్టేసింది శుభ్రంగాని. ఇంకో కొన్నే వచ్చాయి చిక్కుడుకాయలు, ఇంకా ఉన్నాయి ఏమో కేజీ కాయలు వచ్చాయి. ములంకాయలు ఉన్నాయండి, 3 ములంకాయలు ఉన్నాయి. ఇంకెందుకు వాటి కోసం మళ్ళీ ఈడే తీయలేం కదా, అందుకే ఇప్పుడు ఈడే తీసేద్దాం. అవి కూడా హార్వెస్ట్ చేసేసి మనం గుడ్డులోనో చేపల్లోనో మాంసంలోనో ఎందులోనో వేసుకొని తినేద్దాం. చాలా చాలా సూపర్గా ఉంటుంది మన చెట్టు కాయలు. మళ్ళీ పూస్తుందా, మళ్ళీ పూస్తే మనకే కాయలు వస్తాయి. పోతుంది మొన్న తీసాను కదా అలా చెట్టుకి. తోటకూర కోసేద్దామండి. ఇది ఇప్పుడు పీకేద్దాం, కొయ్యొద్దు. మరి నేను కుండి వెళ్ళిపోతాను, అందుకే కొయ్యలేదు, పీకేద్దామని అంటున్నాను. ఇవన్నీ తరిగేస్తామనుకో మళ్ళీ ఏమన్నా మొక్కలు కట్టచ్చు.
పాజులు పెట్టాం కదండి దీంట్లో బీరపాజులు అన్నీ తీసాను. తీయడం మీకు చూపించలేదు. మళ్ళీ బీరపాజులు ఆడదాం. ఇంకో మొక్కజొన్నకాయ కట్టారు ఇందులో నాటింది. దీన్ని తీసి ఎర్ర దాంట్లో వేయాల. చాలా చాలా సూపర్గా ఉంటుంది మన చెట్టు కూర. ఇంకా అట్టే పని ఆ తోటకూర చెట్లు ఇంక లేవండి. చిక్కుడుకాయలు ఇంక లేవండి. నెలకండి ఆకలిలో ఉంటాయి. 7కి వెళ్ళాలి. ఇంకో ఇక్కడ ఒకటి ఉందా. ఇంకా లాస్ట్ నుండి పని అండి. అవి నేను తీయలేకపోతున్నాను. ఇంకా ఆ సేదర్లోకి దూరి తీయలేను. మా ఆయనగారు తీయమన్నాను. కొన్ని కాయలు కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. శివారిని నాకు అందలేదు. అవి యాపిల్ బేర్ చెట్టు కొన్ని కదండి. అటేపి కూడా కాయలు అవి కూడా తీస్తున్నారా. అయ్యో శివరిని ఉన్నాయి నాకు అందలేదు. అందుకే అవి తెంపమని చెప్పాను. ముగ్గుపోని అన్నీ ఏరేసుకుందామండి మనం. నేను ముగ్గుని ఏరుతాను. ఇంకా దీంతో లాస్ట్ అండి మిరపకాయలతోటి అయిపోయినట్టే వేళ హార్వెస్ట్. చిక్కుడుకాయలు ఎక్కువ వస్తాయి అనుకున్నాను. 1 కేజీ వచ్చాయి. చిక్కుడుకాయలకి హ్యాపీ అనిపించలేదు కానీ యాపిల్ బేర్కి హ్యాపీ అనిపించిందండి నాకు. చాలా స్వీట్గా ఉన్నాయండి. అంతే ఇప్పుడు ఇంకా తినచూడలేదు కానీ నిన్న వచ్చి మేడమేకి వచ్చి తిన్నాను మొన్నసాక్క. వెంటనే మీకు వీడియో తీసి చూపించాలనుకున్నాను. నాకు ముగ్గిపోయి రాలిపోయేలా ఉన్నాయి. ముగ్గిపోతాయేమో అనుకొని తీసాను. అయిపోయిందండి హార్వెస్ట్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా అవి ఉండి మళ్ళీసారి తీద్దాం. ఇంకా కొన్ని పచ్చికాయలు ఉన్నాయి కదా అవి ఇంకా సరిగ్గా మొగ్గలేదు. అవి కూడా కారంగానే ఉంటాయి. చాలా కారంగా ఉంటాయి. ఇప్పుడు చేతులు కానీ కడుక్కోకపోతే ముఖం మీద పాంగుందా మండిపోతుంది ముఖం. అయ్యో ఈ చిన్న కాయలు చిన్న పొట్టి కాయలు. బంతి పూలంగా ఒక్కరోజు హార్వెస్ట్ చేద్దామండి. పూలంగాని చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ పూలన్నీ హార్వెస్ట్ చేసి నేను పండుగ నాడు ఇక్కడ దర్గా దగ్గర వేస్తానండి. అంతవరకు తీను. అన్నీ ఇలాగే వచ్చే చెట్టు నిండాని. జాంకాయలు తీయలేదు. ఇవి ఇంకా మొగ్గలేదండి. ఇవి మళ్ళీసారి ఇంకా పెద్ద యాత ఏమని చూస్తున్నాను. ఇగో పెద్ద యాత ఇంకాని. ఇవి పెద్ద యాత అండి అందుకే వదిలేను. ఇవి మళ్ళీసారి పోద్దాం. ఇంకో ఇక్కడ ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇటు కొమ్మలు కూడా ఉన్నాయి. ఇదిగో చెట్టు ఇందులో వేసాను. బకెట్లో వేసాను. దీనికి పుల్ల తన్నెట్టారు. ఇక పుల్ల ఏలబడిపోతుంది బరువుకి. చూసారు కదా. పూలంగా ఒకరోజు హార్వెస్ట్ చేద్దాం. ఇగో చూడండి ఎన్ని పూలు. అయ్యో
మన చేలే వరిసేను కూడా పండేసిందండి. నేను కూలోళ్ళు తీసుకొని రావాలి కొయ్యడానికి. వరిసేను కూడా పండేసింది. వరిసేను కూడా పండించాను ఇది. ఇవి సన్న అరజాలు వేయంటండి, చాలా సన్నగా ఉంది బియ్యం. ఇవి కూడా మార్కెట్ వెళ్ళాను కదా, అప్పుడు 2 గింజలు వేసి టెస్ట్ చేసి నేను ఎలాగొస్తాయి చూద్దామని. బాగానే వచ్చాయి కదా. ఇగో ఎన్ని గింజలు చూడండి, నేను ఎన్ని గింజలు వేసినానో, నేను ఎన్ని వేసాను అన్నీ నాటినవి. అంతే. అవి మళ్ళీ మనం కొనలేదు కదా, ఎక్కువ తీసుకోలేదు. ఇలా 2 గింజలు తెచ్చాను అంతే చేత్తోటి. నాకు అలవాటు అండి, మార్కెట్ వెళ్తాడు నాకు కొత్త గింజలు ఏమైనా కనపడితే నాటిదయా నాటవని కొట్టుకొని వస్తాను. ఇలా అనపకాయలు కూడా అలాగే నాటినాయి, చూశారు కదా. ఇవి మళ్ళీ మనం గింజలు వేసుకున్నాం అనుకో ఇంకెక్కువ మొక్కలు వస్తాయి. పిచ్చుకలు తింటాయి కదండి, పిచ్చుకలు బాగా తింటాయి. పిచ్చుకలకి వదిలేస్తాం ఇవి. మళ్ళీ నారుబోసి మనం పండిస్తామట. కానీ పిచ్చుకలు గంటలు పిచ్చుకలు బాగా తింటాయి. వరిలి పాలు ఇవి తింటాయి. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసేదాన్ని. ఇగో చూడు, ఈ జోడాలు అంటారు దీన్ని. ఇది గింజలు రావండి వీటికి. ఇది జోడాల చేను ఏదో అంటారా, ఇది మంచిది కాదు. ఎన్ని ఉండవు దీనికి. ఇంకా ఈ జోడాలు అంటారు దీన్ని. అప్పుడు మా చిన్నప్పుడు మా అబ్బా అన్నారు, వాటికి గింజలు రావు. ఇవి ఉల్లికాయలు పీకేద్దామండి. చూశారు కదా, హార్వెస్ట్ చాలా ఎక్కువ వచ్చింది కదండి. చాలా ఎక్కువ అంటే నాకు ఇదే ఎక్కువ. ఇంకో తోటకూర హార్వెస్ట్, కొంచెం ఉల్లికాయల హార్వెస్ట్, 3 ములంకాయల హార్వెస్ట్, చిక్కుడుకాయలు నేను అనుకున్నాను రాలేదు, తక్కువ వచ్చాయి. ఇంకో మిరపకాయలు అసలైనవి నాకు చాలా యాపీ. యాపీ అంతే, అంత యాపీయో, చాలా యాపీ. ఈ మధురం అమృతం తిన్నట్టే అంత స్వీట్గా ఉన్నాయండి. ఇవి కొన్ని చాలా సార్లు తిన్నాం, కానీ ఇంతకుముందు మా చెట్టు కూడా తిన్నాం. ఈ కాసిన చెట్టు కూడా తిన్నాను, కానీ ఇంత పెద్ద అయిందా కొంచలేదు. ఇంత పెద్ద అవుతాయి అనుకోలేదు. ఈ సైజులన్నీ తీసాం, ముందు తీసాం, కానీ ఈ సైజులే తీసాం. మీరు ఆ వీడియో ముందు హార్వెస్ట్ చేసిన వీడియో చూడకపోతే మీకు మళ్ళీ కింద లింక్ పెడతాను, అది చూడండి వెనక్కి వెళ్ళి. వీటికంటే ఇన్ని వచ్చాయి. యాపిల్ పేరు కాయలు ఇన్ని వచ్చాయి. వీటికంటే ఎక్కువ. నేను అలాగా అన్ని వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయేమో అనుకున్నాను. రాలిపోయి శుభ్రంగాని. నాకు దీని సీక్రెట్ తెలియలేదు. మీదనే పొదిన ఉందండి, కిందనే పొదిన లేదు. మనకి ఏటంటే కింద నేలనైతే ఫ్రీగా వెళ్ళిపోతాయి ఏర్లన్నీ. మనకు కుండీలే కదా, అన్ని ఏర్లు ఒక దగ్గర ఉండలాగా ఉంటాయి. వాటికి పొద్దున చాలా పోతే ఇలాగ రాలిపోయి పడిపోతాయి, పోత కానీ ఏదన్నాని. అంతే. ఎందుకు ఇలా రాలిపోతున్నాయి కాయలు అనేసి తవ్వి చూస్తే కిందన పొద్దున లేదంట, మీదన కింద పోతుండే ఈ నీళ్ళన్నీ పోతుందని. ఏంటి ఇంత పొద్దున ఉంది రాలిపోతున్నాయి అనేసి తవ్వేసి చుబ్బర చూస్తే కిందనే బాగా ఎండిపోయి పొద్దున లేకుండా అయిపోయింది. అప్పుడు అంతా మట్టి అంతా కింద మీద బాగా గెలికి దానికి మళ్ళీ కొంచెం గత్తం వేసి ఉల్లిపాయ తొక్కలు అన్నీ వేసి మళ్ళీ మట్టేసి బకెట్లతో నీరు వంపి బాగా నానిపి చేస్తే ఇప్పుడు ఇగో ఇంత కాయలు వచ్చాయి చూడండి. వీటికి ఎంత ఎనర్జీ వచ్చిందో మీరు నమ్ముతారా? నేనైతే ఇంత కాయలు అవుతాయని ఊహించుకోలేదు. కుండీలే కాయలు ఇంత సత్తి అంతే ఎవరన్నా నమ్ముతారండి? కిందన కూడా కాయ ఇంత కాయలు. ఇప్పుడు తెలిసిందండి దీని సీక్రెట్ ఏటో. ఈ పాలి ఇలాగే పాలు అవుతాం, దీనికి ఇలా చేయాలని. దీనికి అది పెద్ద పెద్ద కుండీల్లో ఉండి మొక్కలకి అన్నిటికి నేను ఇలాగే చేస్తానండి. అంతే మీరు కూడా అలా చేస్తారని అందుకే చెప్తున్నాను నేను. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంత కాయలు వచ్చినందుకు. హ్యాపీ అంటే చాలా హ్యాపీ, డబ్బులు హ్యాపీ, అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎక్కువ చలికాలంలోనే ఎక్కువ వస్తాయండి, పూత ఎక్కువ వస్తుంది. మామూలు ఇప్పుడు వస్తుంది, కానీ
ఇంత ఎక్కువ రాదు, చెప్పలేము. ఆ పూత నిలబడితే మన అదిష్టం, నిలబడితే నిలబడుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ కాలం నెయ్యిలో అంతే గ్యారెంటీగా కాతీయండి. నిరుడు కాసింది, చాలా సూపర్ కాసింది కానీ నేను ఇంతవరకు ఇంత పెద్ద అయిన వరకు వండలేదు, ఇంత పెద్ద యాతి అనుకోలేదు కూడా. ఈ సంవత్సరం 2 సార్లు వస్తాయండి కాయలు. మనం మేడ మీద పండించుకున్నా, నేలను పండించుకున్నా, ఎక్కడ పండించుకున్నా మనకి ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళాం కదండి. అది మనకి ఆ దేవుడిచ్చిన పంట ఇది. మనం కావాలని పండించినా రావు, దానికి టైం ఎప్పుడు వస్తే అప్పుడే కత్తి ఇవి. అందుకనేసి ఈ మనం ఎప్పుడు మనకి పండుది అప్పుడు మనం ఈ పండు అందుకొని తినాలి. మన హ్యాపీ మనం పండించుకొని తింటే. అందరూ కూడా కుండీలో కూడా వేసుకొచ్చండి, వేసుకుంటే మనకి చూడు నేను వేసాను కదా, కొంచెం పెద్ద కుండీలో వేసుకుంటే వాళ్ళకి కత్తిది. అందులో ఏం చేయను, ఒక బత్తాయి చెట్టు వేసాను, అందులోనే ఒకటి దానిమ్మ చెట్టు వేసాను, ఈ యాపిల్ బేర్ చెట్టు వేసాను చిన్న కుండీలా కట్టేసి. అదే ఒకటే కుండీలో వేసుకుంటే ఒక చెట్టు పెరుగుతుంది. అది కొని తెచ్చిదేనండి, దానికి అంటు కడతాను నేను. అంటు కట్టి మళ్ళీ ఇంకో దాంట్లో ఎత్తాను. నాకైతే ఇప్పుడు ఈ పళ్ళు చూడగానే ఇంకా నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది దాని మీద. నేను ఇంకొక 2-3 మొక్కలు చేసుకుంటాను దాన్ని. మనం ఇలాంటివే పండించుకోవాలని పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పండించుకుంటే కంట మనం కాయో పువ్వో ఆకో మన కష్టార్థం పండించుకుంటేది తినాలి. చూసారు కదా హార్వెస్ట్. మీకు ఈ హార్వెస్ట్ నచ్చింది అనుకుంటున్నానండి. ఈ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చితే ఎక్కువ లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండి బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు వస్తుంది. నేను హార్వెస్ట్ చేసేది మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ పెట్టండి, చివరి వరకే చూడండి. మళ్ళీ వీడియోకి నేను ముందుకు వస్తాను. బాయ్ అండి.